ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో ఆత్మకూరు పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని మాజీ ఎఫ్సిఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వింజమూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆనం చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతం ఇప్పటికే అభివృద్ధిలో ఉన్నాయంటే అది ఆనంతోనే సాధ్యపడిందని చెప్పుకొచ్చారు. గత వైసీపీ పాలనలో ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు ఏమాత్రం లేవని ఎద్దేవా చేశారు. ఎటువంటి అభివృద్ధి చేయలేని అసమర్థ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డిని విమర్శించడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దూరు రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రుల వారైన శ్రీ ఆనం రామనారాయణ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ని రాజశేఖర్ గారి టైంలో మన ప్రాంతం నుంచి కూడా 10,000 మంది జనాన్ని తీసుకుపోయి హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి చేత చేసి 40 బస్సులు పెట్టి దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టాయి సొంత నిధులతో. అక్కడ కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసి వస్తువులకు కూడా చేసి తరువాత ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి 1,610 కోట్ల రూపాయలతో ఈ మెట్ట ప్రాంతానికి నీరు సాగునీరు త్రాగునీరు రావాలని ఒక ధ్యేయంతో ఆయన మంజూరు చేయడం జరిగింది. దరిమిలా ఫస్ట్ ఫేజ్ కింద 800 కోట్ల రూపాయలతో టెండర్ పిలిపించి ఒక 4 రిజర్వాయర్ల నిర్మాణం కావించడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన నియోజకవర్గం కాకపోయినా మేము కోరినందువల్ల వింజమూరు మండలం గుండెమడకల్లో కూడా 0.93 దాదాపు ఒక టీఎంసీ నీళ్లు నిలువ ఉండే విధంగా ఆ ప్రాజెక్టు కింద దాదాపు 24,000 ఎకరాలకి వింజమూరు మండలంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి శేఖవరం, గుడ్డిమడకల, నల్లగొండ, గెల్లవేడు, బొట్టుకెళ్ళపాడు, బొక్కాపురం, సన్నపడి, కిస్తిపురం ఈ గ్రామాలు చెరువులంటే నీరు ఇచ్చే విధంగా నిర్మాణం గావిస్తున్నారు. అది మధ్యక తరువాత ప్రభుత్వం 2019లో ఈ పార్టీ మన జగన్ గారు వచ్చిన తర్వాత నిధులు లభ్యగాక మధ్యలో ఆపేయడం జరిగింది. మరలా గుడ్డిమడకల రిజర్వాయర్ రేపు ఇప్పుడు మళ్ళీ ప్రారంభించేదానికి ఆయన దయ వల్ల ఒక 10 రోజుల్లో మళ్ళీ పని మొదలు పెడుతున్నారు. అదేవిధంగా ఇంత చేసి ఆయన చేస్తే నిన్న ఒక మాజీ శాసనసభ్యులు ఆత్మకూరులో మన మేకపాటి ఆయన పేరేదయ్యా విక్రమ్ రెడ్డి గారు ఆనం అభివృద్ధి అనేది లేదు, ఆనం అవినీతి తెలుస్తుంది అందరికీ. ఆత్మకూరుకి ఆయన ఏం చేశాడు, ఎక్కడ ఏం చేశాడు, ఈ సోప్సుల హై లెవెల్ కెనాల్ కూడా మా టైంలో మేము 2009లో నిర్మాణం గావించడానికి ప్రయత్నం చేసామని ఒక అబద్ధపు స్టేట్మెంట్ నిన్న ఉదయం ఆత్మకూరులో ఇచ్చాడు. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడే కదా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఆత్మకూరుకి శాసనసభ్యులు అయిన తర్వాత ఒక గ్రామ పంచాయతీకి ఉన్న ఆత్మకూరుని మున్సిపాలిటీ చేయించి డివిజన్ హెడ్ క్వార్టర్గా చేయించి 100 పడకల పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చి అదే హాస్పిటల్ 250 పడకలు పెంచబోతున్నారు. ఇప్పుడు అక్కడ మళ్ళీ నర్సింగ్ కాలేజ్ అన్ని కూడా రాబోతున్నాయి. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్ ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.